రాష్ట్రంలో 11 రోడ్లను నేషనల్ హైవేలుగా కన్వర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పినట్లుగా 12 రూట్స్ కాకుండా 11 మార్గాలను నేషనల్ హైవేలుగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే మిగిలిన ఆ ఒక్క మార్గాన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర సర్కార్. తెలంగాణలోని 11 రోడ్లను నేషనల్ హైవే స్థాయికి పెంచేందుకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 11 రూట్లలో 1450 కిలోమీటర్ల రోడ్లను నేషనల్ హైవేస్ గా అప్గ్రేడ్ చేసేందుకు ఓకే చెబుతూ రాష్ట్రానికి లెటర్ రాసింది కేంద్రం. ఈ రోడ్లను నేషనల్ హైవేగా ఎక్స్పాండ్ చేసేందుకు అవసరమైన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసే బాధ్యతను రాష్ట్రానికి అప్పజెప్పింది కేంద్రం. సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నేషనల్ హైవేలు తక్కువే. అందుకే 4000 కిలోమీటర్ల దాకా నేషనల్ హైవేస్ ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. విభజన చట్టంలో చెప్పినట్లుగా ఫస్ట్ ఫేజ్లో కనీసం 2200 కిలోమీటర్లైన జాతీయ రహదారులుగా అనౌన్స్ చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు సీఎం కేసీఆర్. ఈ మధ్యే రాష్ట్రంలో పర్యటించిన నితిన్ గడ్కరీ 12 మార్గాల్లో 1850 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఒక్కటి తగ్గించి 11 మార్గాల్లో 1450 కిలోమీటర్లను జాతీయ రహదారులుగా ఆమోదించింది కేంద్రం. బోధన్, బాసరా, భైంసా, నిజాంపేట్, నారాయణఖేడ్, బీదర్, మద్నూర్, బోధన్, నిజామాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, కొడంగల్, కర్ణాటక సరిహద్దు, కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, మంచిర్యాల, చంద్రాపూర్, వయా ఆసిఫాబాద్, రెబ్బన, నిర్మల్, ఖానాపూర్, మల్లాపూర్, రాయికల్, జగిత్యాల, సూర్యాపేట, ఖమ్మం, అశ్వారావుపేట, రాజమహేంద్రవరం, ఏటూరు నాగారం, కౌతాలలను జాతీయ రహదారులుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అయితే సెంటర్ అనౌన్స్ చేసిన లిస్టులో నర్సాపూర్, బోధన్ రోడ్ లేకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది. దీనికి కారణాలు తెలుసుకోవడంతో పాటు ఆ రూట్కు ఆమోదం పొందేందుకు కేంద్రానికి లెటర్ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది.